హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సెప్టెంబర్ 15న మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పి మనకి జాబ్ క్యాలెండర్లో అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్. అయితే ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉండొచ్చు అనే కాన్సెప్ట్ కనుక మనం ఆలోచిస్తే కొన్ని డేట్స్ అనేవి మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయండి. ఇవి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయని చెప్పలేము, ఇవి కూడా అయి ఉండొచ్చు, లేదా అటు ఇటుగా ఉండొచ్చు అనమాట యాక్చువల్లీ. సో మరి ఈ డేట్స్ అన్నీ కనుక మనం గమనించినట్లయితే నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత పెద్దగా టైం అయితే ఉండకపోవచ్చు ప్రిలిమినరీకి కానీ మెయిన్స్కి కానీ ఇప్పటి నుంచి మనం కరెక్ట్గా నోటీస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి డేట్స్ ప్రకారం మెయిన్స్ ఎగ్జామ్ డేట్ రావడానికి కరెక్ట్గా 7.5 నెలల టైం ఉందన్నమాట. ఓకేనండి, మనం ఆర్డినెన్స్ చదివినప్పుడు చెప్తుంటాం 7.5 నెలలని. సో అలా మనకి ఈ రోజు నుండి తీసుకుంటే ఓకే అంటే 6 months 6 weeks అంటాం ఆర్డినెన్స్ అనేది. అలా మనకి 7.5 నెలలు కరెక్ట్గా టైం ఉందన్నమాట. దీని ప్రకారం తీసుకుంటే మీరు ఎప్పుడు కూడాను ప్రిలిమినరీ ఎంత టైం ఉంది, మెయిన్స్ ఎంత టైం ఉంది అనేది కాకుండా ఎప్పటి నుంచి ఎంత టైం ఉన్నదన్న దాని మీద మనం డిపెండ్ అవుతుంది మన సక్సెస్ అనేది. అయితే మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎంతవరకు మనకి ఇవి కరెక్ట్గా ఉంటాయి, ఇవే ఉండొచ్చా లేదా అన్నదానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. సో మనం కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోని. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఏపీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన దగ్గర ఒక బెస్ట్ కోర్స్ అందుబాటులో ఉందండి. మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లో మంచి ఫ్యాకల్టీస్తో, నాతో పాటుగా మంచి ఫ్యాకల్టీ టీంతో మీకు ఒకే క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. ప్రిలిమినరీకి అండ్ మెయిన్స్కి సంబంధించి ప్రిలిమ్స్కి సపరేట్ కోర్స్ ఉంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఒక కోర్స్ ఉందన్నమాట. డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. నేను చెప్పాను, నాతో పాటు ద బెస్ట్ టీం మీకు క్లాసెస్ అయితే చెప్పడం జరిగిందండి. త్వరలో టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు ఇందులోనే అప్లోడ్ చేస్తాను. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో దాంట్లోనే, సపరేట్గా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఒక్కసారి ఈ డేట్స్ కనుక గమనించినట్లయితే సెప్టెంబర్ 15న మనకు నోటిఫికేషన్ వస్తుంది కదా. మరి అక్టోబర్ 5కి అనమాట ఓకే అప్లై చేసేయాలంట. అంటే 5th అక్టోబర్కి అనమాట అప్లై చేసేయాలంట. అంటే 20 days టైం ఇచ్చారనమాట అప్లికేషన్స్కి. మరి అక్కడ నుండి తీసుకుంటే నవంబర్ 28 ఏదైతే మనకి 28th నవంబర్ ఉందో ఆ రోజున మనకి ప్రిలిమినరీ అంటే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారంట. మనకు తెలుసు కదా, స్క్రీనింగ్ టెస్ట్లో మనకి 5 సబ్జెక్టులు ఉంటాయి. ఓకే, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ అండ్ ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మొత్తం మనకి 5 సబ్జెక్టులు 150 మార్క్స్కి. ప్రీవియస్గా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే జరిగింది. సో పెద్దగా చేంజెస్ అయితే ఉండవు కాబట్టి సేమ్ మనకి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. సో మరి ఆ తర్వాత ఓకేనండి డిసెంబర్ 10వ తారీఖున రిజల్ట్స్ అయితే ఇస్తారంట ప్రిలిమినరీకి సంబంధించినవి. మళ్ళీ సార్ అక్కడ మనకి 1:12 ఉంటుందా లేదా 1:50 ఉంటుందా, ఎంత ఉంటుంది అన్నది మనకు తెలియదు ఇంకా. ఓకే, సో దానికి సంబంధించిన ఎలాంటి డిబేట్ లేదు ఇప్పటివరకు. బట్ దేనికైనా సరే మనం రెడీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే జనవరి 24 లేదా జనవరి 25 అనమాట. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రిలిమినరీకి మెయిన్స్కి కూడా చాలా తక్కువ టైం ఉందన్నమాట. ఆల్మోస్ట్ మనకి 2 months కూడా లేదు ఇక్కడ. అంటే రిజల్ట్ అనేది మధ్యలో పక్కన పెడితే ప్రిలిమ్స్కి మెయిన్స్కి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ రిజల్ట్ కోసం చూసుకుంటూ ఉన్నాం అనుకోండి ఎగ్జాంపుల్, ఆ టైం కూడా అయిపోతుంది. ఎందుకంటే అక్కడికి ఎంత ఆల్మోస్ట్ మనకి 12 days టైం ఉంటుంది. ఆ 12 రోజులు వేస్ట్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ. సో ఫస్ట్ మనం మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే క్వాలిఫై అయితే మెయిన్స్ రాస్తారు, క్వాలిఫై అవ్వకపోతే వదిలేస్తారు. 12 రోజుల ప్రిపరేషన్కి పెద్ద ఏం ప్రాబ్లం కాదు కాబట్టి హ్యాపీ చదవచ్చు. ఇదంతా మనం ఆల్రెడీ చదువుతున్నాం కాబట్టి. సో లాస్ట్ వచ్చేసి 24th అంటే ఎక్కడి వరకే మనం చూసుకోవాలి బేసిక్గా. ఎందుకంటే ఎక్కడి నుంచి మనం తీసుకుంటే జూన్ 9 నుంచి జనవరి 24 వరకు తీసుకుంటే మనకు కరెక్ట్గా 7.5 నెలల టైం ఉంది. 7.5 months అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, పెద్ద ఎక్కువ టైం ఇది యాక్చువల్లీ. ఆల్రెడీ ప్రీవియస్గా ప్రిపేర్ అయ్యి ఓకే ప్రిలిమినరీ రాసిన వాళ్ళు, ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ రాసి దగ్గరలో మిస్ అయిన వాళ్ళు కూడా చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇది. సో ఎవరెవరైతే మెయిన్స్లో ఏ సబ్జెక్టులో అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్టులు మీరు ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. ఆల్రెడీ జాబ్ హోల్డర్స్ అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు కూడా కొంచెం ఏ సబ్జెక్ట్ అయితే వీక్గా ఉన్నారో నెమ్మదిగా ఒక 2 నుంచి 3 గంటల పాటు రెగ్యులర్గా ప్రిపేర్ అయినట్లయితే చాలా టైం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడున్నో మనకు ఎక్కువ టైం ఉంది అనుకుంటే మనం హ్యాపీగా ఉంటాం, తక్కువ టైం ఉందనుకుంటే టెన్షన్ పడతాం. 7.5 నెలలు అనేది తక్కువ టైం అయితే కాదు ఖచ్చితంగాను. ఎందుకంటే ప్రిలిమినరీ అనేది ఆల్రెడీ మొన్న ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి లేదా ఇదివరకు ఒకసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రిలిమ్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఒక 2-3 సబ్జెక్టులు స్ట్రాంగ్గా చూసుకున్నట్లయితే ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. దానికి సంబంధించి మనం స్ట్రాటజీస్ చేద్దాం. బట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే మాత్రమే మనకు బెనిఫిట్. అలా కాకుండా ఎప్పటి నుంచి ప్రిలిమ్స్కి చదివి నవంబర్ వరకు ప్రిలిమ్స్కే చదివి అక్కడి నుంచి 2 నెలలు మెయిన్స్కి చదివితే మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయా? లాజికల్గా ఆలోచిస్తే ఖచ్చితంగా ఉండవు. కాబట్టి ప్రిలిమినరీ అనే దాన్ని పక్కన పెట్టి ప్రిలిమ్స్ ఎలాగైనా నేను క్వాలిఫై అవుతాను, నాకేం ప్రాబ్లం లేదు, నోటిఫికేషన్ వచ్చాకైనా సరే స్టార్ట్ చేస్తా అనుకోవచ్చు. కానీ నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేయకుండా అట్లీస్ట్ 1-2 సబ్జెక్టులు ఇప్పుడు ప్రారంభించి నోటిఫికేషన్ వచ్చాక ఫుల్ ఫ్లెజ్డ్గా చదువుకుంటే సరిపోతుంది. సో మెయిన్స్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి
ఓకే జస్ట్ మనకు 2 మంత్స్ టైం ఉందండి. ప్రిలిమ్స్కి అయితే మాత్రం అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్ నుంచి 70 రోజులు టైం ఇచ్చారు. సో ఒకవేళ ఇలాగే ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఇది డెఫినెట్గా మంచిదేనండి. ఎందుకంటే సంవత్సరాల తరబడి వెయిట్ చేయకుండా, ఓకే సంవత్సరాల తరబడి వెయిట్ చేసి ఎప్పుడు ప్రిలిమ్స్ డేట్లు వస్తాయి, ఎప్పుడు మెయిన్స్ డేట్లు వస్తాయి, ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది, ఇలా ఆలోచన అవసరం లేకుండా ఒక ప్రాపర్గా ఒక క్యాలెండరు దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇస్తే డెఫినెట్గా అది మంచిదేనండి. డెఫినెట్గా మనందరం కూడా స్వాగతించాల్సిందే. ఒకవేళ ఇవే డేట్స్ అయితే అటు ఇటు చిన్న చిన్న చేంజెస్ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం ఏం కాదు. కాబట్టి ఇవే డేట్స్ అనుకోండి, మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి మంచి మొమెంటం అనేది దొరికినట్టేనమాట. ఎందుకంటే చదవడానికి ఖచ్చితంగా ఎంతో కొంత మోటివేషన్ కావాలి. ఎందుకంటే మొన్న క్యాలెండర్ వచ్చిన టైంలో చాలామంది అనమాట నోటిఫికేషన్ వచ్చినట్టే ఫీల్ అయ్యి అందరూ ప్రిపరేషన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ స్లో డౌన్ అయింది. మళ్ళీ ఈవేళ ఎప్పుడైతే నిన్నటి నుంచి డేట్స్ అనేది సర్క్యులేట్ అవుతున్నాయో, సో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసింది, ఎగ్జామ్ డేట్స్ వచ్చాయని చెప్పేసి కొంత ఉంటుందన్నమాట. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్లో డౌన్ అవుతారు. అలా కాకుండా కన్సిస్టెంట్గా నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా, ఎగ్జామ్ డేట్స్ కోసం ఆలోచించకుండా మనం కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూ మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని చదివినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఫెయిల్యూరు ఎప్పుడు మన చేతిలో ఉండదండి. కేవలం ప్రయత్నం మాత్రం మన చేతిలో ఉంటుంది. మీరు ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయడమే, ఎంత వీలైతే అంత ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయడమే. మనం ఎక్కువ స్కోర్ అనేది మనం ముందు పెడితే సో డెఫినెట్గా ఆ కట్ ఆఫ్ టైం అంటే ఆ కట్ ఆఫ్ మార్క్స్ కనుక మనం రీచ్ అవ్వగలిగితే మనకు జాబ్ వస్తుంది. ఒకవేళ బై గాడ్స్ గ్రేస్ వస్తే ఓకే, ఒకవేళ రాలేదనుకోండి అప్పుడు డిసప్పాయింట్ కాకూడదు. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుంది అన్నారు కాబట్టి సో మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే డిసప్పాయింట్మెంట్ అనేది ఎప్పుడూ మనం మైండ్లోకి తీసుకురాకూడదండి. నిరంతరం నీరు ఎలా అయితే నిరంతరం ప్రవహిస్తుందో, ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళు నిరంతరం ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడు కూడాను నాలెడ్జ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ స్ట్రెస్ ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం ఇబ్బంది అనండి. అందులో నేను ఎలాంటి సందేహం ఉండదు. ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, ఒక అన్ఎంప్లాయ్గా ఉంటూ రూముల్లో ఉంటూ పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని ఊర్లోకి వెళ్ళి మొహం చూపించలేక నలుగురు చుట్టాలు మీకు జాబ్ వచ్చిందా లేదని అడుగుతుంటే బాధపడే వ్యక్తులు చాలామంది స్టూడెంట్స్ ఉంటారనమాట. సో ఓకే, వాళ్ళకి ఈ 7.5 నెలలు అనేది ఖచ్చితంగా ఒక కఠిన సవాల్ లాంటిది అనమాట. ఇంట్లో చెప్పాలి మళ్ళీ మీరు ఒకవేళ చదవాలని అనుకుంటే. సో మీకు అయితే ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలండి, సంవత్సరాలే తిరిగిపోతున్నాయి జాబ్ క్యాలెండర్లు, సంవత్సరాలు తిరిగిపోతున్నాయి. 7 నెలలు అనేది పెద్ద కష్టం కాదు. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఎక్కడ నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ అఫీషియల్గా ప్రభుత్వం కనుక డేట్స్ ఇచ్చింది అంటే మాత్రం మీరు ప్రిపరేషన్ మీరు ఎన్హాన్స్ చేయండి. ఇప్పటికే ఎన్హాన్స్ చేశారు చాలామంది. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు వీక్గా ఉంటారో దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ రోజులు చదవండి, దానికి ఒక 15 రోజులు కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా చదవండి. అప్పటికి మీకు బుర్రకి ఎక్కట్లేదు అనుకోండి, అప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే మీకు మెయిన్స్లో ఫేవరబుల్గా ఉందో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే మనం ఒక వీక్ సబ్జెక్ట్ని పట్టుకొని కనుక అలా ఈదుతూ ఉన్నాం అనుకోండి ఎగ్జాంపుల్, సో మనకు వచ్చిన సబ్జెక్ట్ పోతుంది, అలాగే మనం ఈదుతున్న సబ్జెక్ట్ కూడా పోతుంది. అలా కాకుండా మనం ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో దాన్ని బాగా చదవండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టైంని బేస్ చేసుకొని తీసుకుంటే మీరు ఏదైతే వీక్గా ఉన్నారో దానికి సంబంధించి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మంచిగా చదవండి. ఐ రియలీ విష్ ఆల్ ద బెస్ట్ అండి. మన ఛానల్లో కూడా రెగ్యులర్గా మీకు ప్రిలిమినరీ మోడల్లో మీకు హిస్టరీ క్వశ్చన్స్ నేను ఇస్తాను. అలాగే జాగ్రఫీ కూడా వీలైతే మన గిరిధర్ సార్ ఎవరైతే మనకి కంటెంట్ చెప్పారో ఆ సార్తో మీకు క్వశ్చన్స్ అయితే చేయిస్తాను. సో డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ చేయిస్తాను. టెస్ట్ సిరీస్ ఆల్రెడీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కొన్ని టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రిలిమ్స్కి పెడదాము, తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడదాము. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే మనకి సుధీర్ సార్ చెప్తున్నారు, ఆయనతో మీకు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కూడా చేయించడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అన్నీ చెప్తున్నారు. ఒక టాపిక్ చెప్తే అప్డేట్స్ అన్నీ చెప్తున్నారు. ఏపీ హిస్టరీ నేనే చేశాను, ఇండియన్ ఎకానమీ నేనే చేశాను. మీకు ఎకనామిక్ సర్వేలు ఉంటాయి కదా, ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకనామిక్ సర్వే, అవి కూడా నేను మన ఫ్యాకల్టీతో పెట్టిస్తాను, లేదంటే నేనైనా పోస్ట్ చేస్తాను. మీకు సబ్జెక్ట్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కొంచెం మెటీరియల్స్ కూడా మనం యాడ్ చేద్దాం, మెటీరియల్స్ యాడ్ చేసి అలాగే టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేద్దామండి. అయితే మరి ఫీజు అనేది ఎంత ఉంది అంటే మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ మీకు ప్రిలిమినరీకి అయితే జస్ట్ 799 పెట్టామండి. మరి మెయిన్స్కి తీసుకుంటే ఓకే అంటే మొత్తం ఏది ప్రిలిమినరీకి మాత్రం 799 పెట్టాను. ఇది 6 months వ్యాలిడిటీ. ఒకవేళ మీకు మెయిన్స్ ప్రిలిమ్స్ కావాలనుకుంటే 999 ఉందన్నమాట 6 నెలలకి. ఇది మరి 1499 అయితే మనకి 1 yearకి ఉందన్నమాట. సో డెఫినెట్ లాస్ట్ టైం కూడా మనం గ్రూప్ 2 కోర్స్ అయితే పెట్టడం జరిగింది. కాకపోతే అప్పుడు కేవలం నా సబ్జెక్ట్స్ మాత్రమే పెట్టామండి. సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడు ఏపీ హిస్టరీకి కానీ ఇండియన్ పాలిటిక్ కానీ మంచి స్కోరింగ్ అయితే మేము చేయడం జరిగింది సార్ అని చెప్పేసి. అఫ్కోర్స్ పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పేపర్ ఈజీగా ఉన్నా టఫ్గా ఉన్నా సరే ఎవరైతే చదువుతారో వాళ్ళే చేస్తారండి. ఈజీగా ఉన్నంత మాత్రాన అందరూ చేసేలేరు, గుర్తుపెట్టుకోండి. 75 క్వశ్చన్లు ఇచ్చారు ఏపీ హిస్టరీ. 75 క్వశ్చన్లలో ఏమీ తెలియకుండా ఈజీగా ఉన్నంత మాత్రాన చేసేస్తారా? చేయరు.
దానికి చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఈజీగా ఉంటే ఇంకా డేంజర్ యాక్చువల్లీ, ఎందుకంటే తప్పులు ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. కొంచెం టఫ్గా ఉంటేనే ఆలోచించి పెడతారు కాబట్టి ప్రాబ్లం ఉండదన్నమాట. యాక్చువల్లీ ఈజీగా ఉంటేనే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ పాలిటీ అయినా సరే, ఏపీ హిస్టరీ అయినా సరే, కొంచెమైనా మన దగ్గర స్టఫ్ ఉంటేనే, మన దగ్గర కొంచెమైనా సరే కంటెంట్ ఉంటేనే మనం చేయగలుగుతామండి. సో మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచిది. అండ్ అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే మనకి సుధీర్ సార్ చెప్తున్నారు, ఎక్సలెంట్గా ఉన్నాయి క్లాసెస్ సార్వి. సో మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా టెస్ట్లు కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. మెటీరియల్స్ టెస్ట్లు అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీ ప్రిపేర్ అవ్వండి. మీ గ్రూప్ 2 జర్నీ అయినంత వరకు కూడాను మన యూట్యూబ్ ఛానల్లో మీకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అది ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఏదైనా సరే ప్రాబ్లం లేదు. మిగతా ఫ్యాకల్టీస్తో కూడా మీకు కంటెంట్ అయితే చేయించడం జరుగుతుంది. సో ఈ డేట్స్ అనేది వస్తే హ్యాపీ అండి, గ్యారంటీగాను. ఎందుకంటే వితిన్ షార్ట్ పీరియడ్లో, ఈరోజు జూన్ 9, ఓకే, మీరు మార్చి 10, 12 తారీఖుకల్లా మీరు ఎంప్లాయ్స్ అయిపోతారనమాట. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్చి నెలకి నా తలక జీవితం మారిపోతుంది అని కనుక మీరు మైండ్లో ఫిక్స్ అయినట్లయితే డెఫినెట్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఖచ్చితంగా మనం మరిన్ని క్లాసెస్ చేద్దాం. అలాగే ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ స్ట్రాటజీ ఒకటి చేద్దాము. అట్ ద సేమ్ టైం బుక్స్ లిస్ట్ చాలామంది అడుగుతారండి, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. అది కూడా నేను మీకు మెయిన్స్కి సపరేట్గా ఒక బుక్ లిస్టు, అలాగే మెయిన్స్కి ప్రిలిమినరీకి ఒకటి సపరేట్గా చేస్తాను, లేదంటే ఓవరాల్గా ఒక వీడియోలోనే చేస్తాను అనమాట. ఇదండి వీడియో. సో బాగా ప్రిపేర్ అవ్వండి. మైండ్లో ఎలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా స్టార్ట్ యువర్ డే విత్ పాజిటివ్ ఆల్వేజ్ అనమాట. ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా మనకు ఎప్పుడు మంచి జరుగుతుంది. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మనం మంచి కంటెంట్ ఇచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ ఆల్ ది బెస్ట్.